వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. ఉక్రెయిన్ సంక్షోభంతో కాశ్మీర్ సమస్యను పోలుస్తూ యూరోపియన్ యూనియన్ పాకిస్తాన్ చేసిన ఉమ్మడి ప్రకటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ యుద్ధం వేరు, దశాబ్దాలుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో నలిగిపోతున్న కాశ్మీర్ వేరంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. మానవ హక్కుల ముసుగులో EU ఆడుతున్న డబుల్ గేమ్ను న్యూఢిల్లీ గ్లోబల్ వేదికపై ఎండగట్టింది. దౌత్య లక్ష్మణ రేఖ దాటితే సహించేది లేదని హెచ్చరిస్తూ భారత్ ఇచ్చిన పవర్ఫుల్ కౌంటర్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఉక్రెయిన్ సంక్షోభంతో కాశ్మీర్ సమస్యను పోలుస్తూ యూరోపియన్ యూనియన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై న్యూఢిల్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ వేరు, దశాబ్దాలుగా ఉగ్రవాదంతో అట్టుడుకుతున్న కాశ్మీర్ వేరంటూ భారత్ అత్యంత స్పష్టమైన కౌంటర్ ఇచ్చింది. మానవ హక్కుల ముసుగులో పాకిస్తాన్తో కలిసి EU ఆడుతున్న డబుల్ గేమును భారత ప్రపంచ వేదికపై ఎండగట్టింది. నాడు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ యూరప్ మనస్తత్వంపై చేసిన వ్యాఖ్యలు నేడు అక్షరాల నిజమని EU తీరు నిరూపించింది. రాజకీయ దౌత్య లక్ష్మణ రేఖలను దాటి యూరప్ వ్యవహరిస్తే ఎంత మాత్రమూ సహించేది లేదని భారత్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాదానికి ఫ్యాక్టరీగా మారిన పాకిస్తాన్కు పరోక్షంగా ఊపిరిలూదుతున్న EU వైఖరి భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలని చూస్తున్న పాక్ కుయుక్తులకు EU వత్తాసు పలకడం దౌత్యపరమైన తప్పిదమన్నారు. మూడో పక్షం జోక్యానికి కాశ్మీర్ అంశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేదని భారత్ తన పాత వైఖరిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. యూరప్ సమస్యలే ప్రపంచ సమస్యలన్నట్టుగా వ్యవహరించే EU ధోరణిని భారత్ మునుపటిలాగా గట్టిగా తిప్పికొట్టింది. 2022లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ చేసిన కీలక వ్యాఖ్యలకు గ్లోబల్ సౌత్ దేశాల నుంచి లభించిన భారీ మద్దతును భారత్ గుర్తు చేసింది. తమ సొంత ప్రాధాన్యతల వెనక ప్రపంచ దేశాలన్నీ నడవాలని ఆశించడం యూరప్ అహంకారానికి నిదర్శనమని భారత్ కుండబద్దలు కొట్టింది. ఇస్లామాబాద్లో జరిగిన 8వ రౌండు EU పాక్ చర్చల అనంతరం వెలువడిన ఉమ్మడి ప్రకటనను భారత్ పూర్తిగా తిరస్కరించింది. భారత భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకున్న పాక్ చర్యలను, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒకే తాటిపై ఎలా చూస్తారని ప్రశ్నించింది. ఉగ్రవాదాన్ని యథేచ్ఛగా ఎగుమతి చేసే ఒక దేశానికి యూరోపియన్ యూనియన్ మద్దతుగా నిలవడం ఆశ్చర్యం కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. EU తెచ్చిన ఒక తప్పుడు పోలిక వల్ల వారి దౌత్యపరమైన ద్వంద్వ నీతి ప్రపంచం ముందు పూర్తిగా బట్టబయలైంది. కాశ్మీర్ సరిహద్దుల్లో దశాబ్దాలుగా భారత్ పాటిస్తున్న అత్యంత స్పష్టమైన వైఖరిని మార్చడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు GSP+ ఫ్రేమ్ మార్క్ ద్వారా లభించే వాణిజ్య రాయితీలే అతిపెద్ద జీవన రేఖగా మారాయి. ఇస్లామాబాద్ సందర్శించిన EU ఫారెన్ పాలసీ చీఫ్ కల్లాస్ ఈ ప్రత్యేక రాయితీల పొడిగింపుపైనే ముఖ్యంగా చర్చలు జరిపారు. ఐరోపా మార్కెట్లోకి పాక్ వస్తువులు ప్రవేశించాలంటే అక్కడి మానవ హక్కుల రికార్డును తప్పక మెరుగుపరుచుకోవాలని EU షరతు విధించింది. మైనార్టీల రక్షణ, కార్మిక హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ వంటి 27వ అంతర్జాతీయ ఒప్పందాలను పాక్ అమలు చేయాల్సి ఉంది. అయితే కేవలం మాటలు, ప్రకటనలతో సరిపెట్టుకోకుండా క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య విలువల పురోగతిని చూపాలని EU కోరుతుంది. పాక్ లాంటి ఉగ్రవాద దేశం నుంచి మానవ హక్కుల విషయంలో ఎలాంటి లాజిక్ను ఆశించలేమని భారత్ కుండబద్దలు కొట్టింది. ఒకవైపు ప్రజాస్వామ్య సూత్రాలు మాట్లాడుతూనే మరోవైపు కాశ్మీర్ అంశాన్ని ఉమ్మడి ప్రకటనలో చేర్చడం ద్వారా EU తప్పుడు సంకేతాలు పంపింది. యూరప్ నిజంగానే మానవ హక్కులపై చిత్తశుద్ధి ఉంటే పాక్లో జరుగుతున్న మైనార్టీల అణచివేతపై కఠినంగా వ్యవహరించాలని భారత్ డిమాండ్ చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ కాశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించుకున్న చారిత్రక సత్యాన్ని యూరప్ ఎలా మరుస్తుందని భారత్ ప్రశ్నించింది. భారత్ పాక్పై సాధిస్తున్న సరిహద్దు ఉగ్రవాదాన్ని ఒకేలా చూడటం పెద్ద దౌత్య పొరపాటు. EU పాకిస్తాన్ ఉమ్మడి ప్రకటనలో చోటు చేసుకున్న అవాంఛనీయ ప్రస్తావనలను భారత్ పూర్తిగా తోసిపుచ్చింది. కాశ్మీర్ అంశంపై ఇస్లామాబాద్కు వివరణ ఇస్తూ శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తీర్మానించడంపై న్యూఢిల్లీ మండిపడింది. తమ ప్రయోజనాల కోసం అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని రచ్చ చేయాలని చూస్తున్న పాక్ పన్నాగాలు సాగవని హెచ్చరించింది.
యూరప్ తన సొంత సూత్రాలను ప్రపంచ దేశాలన్నింటికీ ఒకేలా సమానంగా వర్తింపచేస్తుందా లేదా అని భారత్ నిలదీసింది. పాక్, EU తమకు నచ్చినట్టుగా దౌత్యం నడుపుకోవచ్చు, కానీ భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోబోమని చెప్పింది. దశాబ్దాలుగా కాశ్మీర్పై భారతదేశం అనుసరిస్తున్న అత్యంత పటిష్టమైన, స్పష్టమైన విధానంలో ఎలాంటి మార్పు ఉండదని తేల్చి చెప్పింది. ప్రపంచ రాజకీయాల్లో తమ ఉనికిని చాటుకునేందుకు యూరోపియన్ యూనియన్ ప్రగల్భాలు పలుకుతోందని భారత్ ఘాటుగా విమర్శించింది. పాకిస్తాన్లోని మానవ హక్కుల రికార్డు, ప్రజాస్వామ్య పాలన ఎంత దారుణంగా ఉన్నాయో ప్రపంచం మొత్తానికి తెలుసు. అంతటి ఉగ్ర రికార్డు ఉన్న దేశాన్ని వెనకేసుకురావడం ద్వారా EU తన సొంత విలువలను దిగజార్చుకుంది. కాశ్మీర్ సమస్యతో ఎటువంటి సంబంధం లేని ఒక మూడో పక్షం అనాలోచితంగా చేసే వ్యాఖ్యలను భారత్ ఎంతమాత్రం పరిగణించదు. దౌత్యపరమైన పరిమితులను, లక్ష్మణ రేఖను దాటి ఉమ్మడి ప్రకటన విడుదల చేయడం ఐరోపా సమైక్య ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతుంది. పాకిస్తాన్లోని మైనార్టీల హక్కులు, కార్మిక రక్షణపై నిజమైన ఆందోళన ఉంటే EU వాణిజ్య రాయితీలను పూర్తిగా రద్దు చేయాలి. ప్రపంచం మొత్తం తమ చుట్టూనే తిరగాలనే భ్రమల నుంచి యూరప్ దేశాలు ఇకనైనా బయటకు రావాలని భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. కాశ్మీర్ భూభాగం భారతదేశంలో అంతర్భాగమని, దానిపై ఎలాంటి అంతర్జాతీయ వివాదాలకు తావులేదని భారత్ ముక్త కంఠంతో చాటింది. కాశ్మీర్ అంశం పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని, ఇందులో మూడో పక్షం జోక్యం తావులేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ప్రపంచ సమస్యలన్నీ యూరప్ సమస్యలు కావన్న విదేశాంగ మంత్రి జయశంకర్ మాటలను EU ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి. పాక్లోని అసలైన ఉగ్ర రికార్డులను పక్కన పెట్టి ఇలాంటి తప్పుడు పోలికలు తెస్తే భారత్ ఊరుకోదని EUకి గట్టి సంకేతాలు వెళ్లాయి.